ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆ ఫ్లెక్సీలు కావచ్చు, ఆ ఫొటోస్ కావచ్చు, బర్త్డే వేడుకల్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కేటీఆర్ ఫ్లెక్స్ కనిపించినా కూడా పూర్తిగా జిహెచ్ఎంసీ వాళ్ళు చింపేస్తున్నటువంటి పరిస్థితి, తీసేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి దేనికోసం ఇవాళ అంటే వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్కి సంబంధించిన బర్త్డే వేడుకలు చేసుకుంటా ఉంటే ఆ ఫ్లెక్సీలు చించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇంట్లో ఏం రూల్స్ అడ్డొస్తూ ఉన్నాయి ఏంటి అనే విషయాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ రాజేష్ నాయక్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఫ్లెక్సీలకు సంబంధించి వాళ్ళ బర్త్డే నేపథ్యంలో మీరు ఏర్పాటు చేసుకున్న వాటిని జిహెచ్ఎంసీ తొలగిస్తూ ఉంది, ఎట్లా చూస్తుంది? ఇవాళ ఒక రేవంత్ రెడ్డి కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చాలా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోనికి నిద్రపోయిండు అనుకో, గుర్తొస్తుంది ఎవరు? కేటీఆర్. నిద్రపోయినా ఆయనే గుర్తొస్తాడు, ఇంకా ఏ పని చేసినా కేటీఆర్ గుర్తొస్తాడు. ఇట్లా ఇదే దారి పండిపోతాడు ఆయన, ఇల్లు ఇటే. ఇట్లా పోయేటప్పుడు కేటీఆర్ గారు బొమ్మ చూసిండు అనుకో, ఇక ఆయనకు ఆ రోజంతా డైజెస్ట్ కాదు, పరిశాన్ అవుతాడు. వాని మీద వీరి మీద అరసుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత కాదని చెప్పేసి ఇవాళ ఇవన్నీ ఫ్లెక్సీలు చించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే మీ మిర్రర్ టీవీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏంది అని అంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ని అభివృద్ధి చేసిన యోధుడు, ప్రపంచ ఖ్యాతిలో నిలబెట్టిన ఇలా యువ నాయకుడు మా యొక్క కేటీఆర్ గారి ఫ్లెక్సీని ఇలా వీళ్ళు దారుణంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి నల్లు మూలల అన్ని ఫ్లెక్సీలను చించడం జరిగింది. ఈ దున్నపోతులు ఏం చేసిర్రు, వీళ్ళు ఏం చేసిర్రు అంటున్నాం మేము. ఒకడు రాహుల్ గాంధీ ఏమో మా అశోక్ నగర్కి వచ్చి యువకులకు హామీలు ఇచ్చి మోసం చేసినది ఉన్నది. ఖర్గే ఉన్నాడు, అదేవిధంగా ఖర్గే మన ఎస్సీ డిక్లరేషన్ మీద వచ్చిండు. రేవంత్ రెడ్డి జూటా మాటలు మొత్తం మా యువకులకు నాశనం చేసి అలా బట్టి ఉన్నాడు, బట్టి విక్రమార్క. వీళ్ళే స్వతంత్ర సమరయోధులా లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల? మేము ఈ జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా వాళ్ళకి కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు చేసిన కరెక్ట్ ఏంది, కేటీఆర్ గారు చేసిన తప్పేంది, కేటీఆర్ చేసిన తప్పేంది, ఇలా కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి గొప్పతనం ఏంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పక్కకే ఉన్నాయి, దాన్ని ఏం తీయకుండా దాన్ని రాచమర్యాదలు చేసి స్వయాన వాళ్ళే నిలబెట్టినట్టు ఉంచి ఇవాళ మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని తీయడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాము. ఇది మాత్రము పునరావృతం అయితే మాత్రం మేము ఎటువంటి ఏదైనా జరిగే పరిణామాలు జరుగుతాయి 100కు 200%. ఇవాళ ఒకటి మీకు చెప్పదలుచుకున్న మీడియా ద్వారా, గజరాజుని భయపెట్టలేవు ఈ వీధి కుక్కల అరుపులు, గజరాజుని భయపెట్టలేవు వీధి కుక్కల అరుపులు. ఆ వీధి కుక్కలకు కూడా తెలుసు ఈ గజరాజుని బలం ఏందనేది. సో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి కేటీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ క్షమాపణ చెప్పాలి. నా కొడకల్లారా, మీకు ఎక్కడ రాజ్యాంగం ఇది? ఒకడే రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని మొత్తం దేశమంతా తిరుగుతాడు, ఇక్కడేమో వీళ్ళేమో రాజ్యాంగాన్ని కూని చేస్తారు. వీళ్ళకో రాజ్యాంగము, బీఆర్ఎస్ పార్టీకో రాజ్యాంగమా? చేస్తే బరాబర్ ఈ అధికారులు బరాబర్ ప్రక్షాళన చేయాలి. పెట్టకపోతే మాది పెట్టనీయద్దు, వాళ్ళది కూడా పెట్టనీయద్దు. వాళ్ళకేమో ఒక న్యాయము, బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయమా? మేము ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఫ్లెక్సీలో జనరల్గా మనం ఎలక్షన్ కోడ్ కానీ ఇంకోటి కానీ ఉన్నప్పుడు ఫ్లెక్సీలు అనేవి ఏం పెట్టనీయరు, కానీ ఇప్పుడు ఎలాంటి కోడ్ లేదు. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా మీరు పెట్టుకున్న ఫొటోస్ దాదాపు ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున ఫొటోస్ అన్నింటినీ కూడా ఒక్కటి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏంటి అని అంటే కేటీఆర్ అనేటోడు పెద్ద నాయకుడు. కేటీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలలో నిలబడ్డ నాయకుడు, నిలుచున్న నాయకుడు, గుండెల్లో ఉన్న నాయకుడు. కాబట్టి ఇలా కేటీఆర్ గారి జన్మదినం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో నలుమూలల నుంచి ఇవాళ నాయకులు మా తెలంగాణ భవన్కి వస్తున్నారు. అదేవిధంగా ఊరు వాడ ఆ జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ ఫ్లెక్సీలు కనబడ్డది అనుకో, ఇంకా చాలామంది కేటీఆర్ గారికి విష్ చేయడమో, కేటీఆర్ గారిని కలవడమో, లేకపోతే కేటీఆర్ గారి యొక్క జనాలలో ఆదరణ పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నము, ఇలాంటి పనికిమాలిన ప్రయత్నము, ఇలాంటి పిచ్చి ప్రయత్నము, ఇలాంటి దౌర్భాగ్యపు ప్రయత్నము, ఇలాంటి ఒక రాక్షస ప్రయత్నం చేసే ప్రయత్నము ఇలా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మీరు అన్నట్టుగా అందరికి ఒకే రూల్ ఉండాలి. ఇప్పుడు అక్కడ వీళ్ళ కాంగ్రెస్ ఫోటోలకు సంబంధించి అవి ఉన్నాయి, ఇక్కడ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో తీసేశారు, ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది? బాగా చెప్తా, కళ్ళ ముందు కనబడతా ఉన్నది కదా, మీ విజువల్ చూడండి. కాంగ్రెస్ నాయకులదేమో రాచమర్యాదలు చేసి నిలబెట్టిళ్ళు,
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ బర్త్డే సంబంధించిన ఫ్లెక్సీలనేమో చింపిర్రు అని అంటే ఇదెక్కడి కథ, ఇదెక్కడి రాజ్యాంగము? రాహుల్ గాంధీ రాసిన సపరేట్ రాజ్యాంగం ఉన్నదా భారతదేశంలో, తెలంగాణలో? లేదు అని అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉన్నదా అని మేము మా యొక్క అనుమానం లోనవుతా ఉన్నాము. తక్షణమే ఇలాంటి నిర్ణయాలను మానుకోవాలి. రేపటి రోజున దీనికి కారకులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడున్నా సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేపు ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ వస్తుంది. రేపటి పరిస్థితి ఏందనుకుంటారు మీరు? ఇది కరెక్టా? మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి పరిణామాలు జరగలేదు. ఇక్కడ ఇలాంటి నికృష్టపు నిర్ణయాలు ఎక్కడ కేటీఆర్ గారు తీసుకోలేదు. కానీ ఇవాళ వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక పురపాలక శాఖ ఆయన కింద పెట్టుకొని ఇవాళ ఇలాంటి తమాషా ఆడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఇవాళ ఇదే పరిణామం అన్న, రెగ్యులర్ ఇదే దుకాణం వాళ్ళది. అభిమానులను వీళ్ళనేదో భయభ్రాంతులను చేయాలి, లేకపోతే అభిమానుల యొక్క మనోధైర్యాన్ని వీళ్ళు కొట్టాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు తప్ప కేటీఆర్ అనేటోడికి 4 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అభిమానులు ఉన్నారు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఇవాళ ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయాలు, ఇలాంటి నికృష్టపు నిర్ణయాలు, ఇలాంటి పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు తప్ప వేరే మాత్రం అభిమానం పోతుంది అనుకోవచ్చు కేటీఆర్ గారు. అస్సలే పోదన్నా, ఇంకా రెట్టింపు అవుతుంది, ఇంకా రెట్టింపు అవుతుంది, ఇంకా రెట్టింపు అవుతుంది. ఒక బంతి నువ్వు ఎంత గట్టిగా కిందికి కొడితే అది ఎంత వేగంతో పైకి పోతుంది. కేటీఆర్ గారు కూడా అంతే, రేపటి రోజున అంతే వేగంతో బయటికి వస్తాడు, అంతే వేగంతో జనాల ముందు నిలబడతాడు, జనాల కోసం కొట్లాడతాడు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బాగోగుల కోసం, తెలంగాణ రాష్ట్ర రావాల్సిన సంక్షేమం గురించి ఆయన మాట్లాడతాడు, నిలబడతాడు. కాబట్టి ఇవాళ ఇలాంటి దౌర్భాగ్య నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటున్నారు. ఏం చేస్తారన్న వీళ్ళు? ఒక సూర్యునికి చెయ్యి పెట్టి ఆపగలుగుతారా వీళ్ళకి అంత ధైర్యం ఉన్నదా? అటువంటి తగ్గే పరిస్థితి లేదు. కేటీఆర్ గారు జనాలలో ఉన్న జననాయకుడు, ఆయన యువ నాయకుడు. ఆయన ఇవాళ తెలంగాణే కాదు విశ్వవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచ గ్లోబల్ వైజ్ ఆయన గ్లోబల్ లీడరు. ఎక్కడి నుంచి ఆపుతాడు ఈయన? ఎక్కడి నుంచి నడుస్తుంది? కాకపోతే వీళ్ళ యొక్క కొద్దిసేపు నేను కేటీఆర్ది ఫ్లెక్సీలు చింపించిన అని చెప్పేసి బాత్రూంలో పోయి పైశాచిక ఆనందం పొందాలి తప్ప వేరేది ఏది లేదన్న వీళ్ళకి ఏది లేదు. వీళ్ళ చాలా అంటే చాలా నిన్ననే పిలుచుకున్నాడట ఆయన ఈ పురపాలక శాఖకు సంబంధించిన అధికారులు. కేటీఆర్కి సంబంధించిన ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టినా తక్షణమే చింపాలి, లేని పక్షంలో మిమ్మల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తా, లేకపోతే అది చేస్తా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. భవన్ దగ్గరలో ఉన్నటువంటి ఫోటోలు ఎక్కడ కూడా చించలేదు. భయం అక్కడ ఎవరైనా వస్తే మొన్న జరిగింది కదా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మహా న్యూస్ మీద ఎట్లా జరిగిందో అలాంటి అక్కడ వేలాది మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఏమైనా ముట్టుకుంటే కనీసం బగ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా దాన్ని ఏం చేయలేదు. వాళ్ళు ఏం చెయ్యరు కూడా. రేపటి రోజున ఇలాంటి పరిణామాలు చేయొద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. రాజ్యాంగం అందరికి ఒకటే, నీకో తీరుగా మాకో తీరుగా కాదు, అందరికి ఒకటే విధంగా వీళ్ళు ప్రవర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇది ఖచ్చితంగా ఇవాళ ఫ్లెక్సీలు చించడం పైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇక తెలంగాణలో రూల్ ఫర్ ఆల్ అంటారు కదా, సో అందరికీ ఒకే విధంగా చట్టాలు న్యాయాలు వర్తించాలి. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద కుట్రబడినే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా రాజేష్ నాయక్ చెప్తా ఉన్నారు. మరి ఈ ఫ్లెక్సీలు చించడం పైన ఏముంది అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేసినటువంటి కృషి అంత ఇంత కాదంటూ కూడా వారి మాటల్లో కూడా చూసినాం. మరి చూడాలి ఈ ఫ్లెక్సీకి సంబంధించినటువంటి లీగల్గా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, టీవీ, జూబ్లీహిల్స్ నుంచి.